భక్తిని విడిచిపెట్టవా? ఏమంటున్నట్టండి, నీవింకను యథార్థతను వదలకుయుందువా? దేవుని దూషించి మానము కమ్ము. అయ్యా, ఇంకా ఎందుకు భక్తి? దేవుని దూషించి చచ్చిపో అంటూ ఉండంటే ఈయనేమంటున్నారంటే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. అంతపూర్వమన్నాడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఏం చేతి నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనిపించుదుమా? నిజమే, దేవుని ద్వారా మేలు వస్తే మనం అందరం కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ గమనించినట్లయితే కీడును మనము అనుభవింప తగదా అనేను. కీడును అనిపించకూడదా? అనిపించవచ్చు. ఈ విషయాల్లో ఈ సంగతుల్లో ఏ విషయం ఉందను యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదని రాయబడిందండి. ఇది భక్తి, దేవుని ఎడల భక్తి, యథార్థవర్తన, నీతివంతుడు.